కంపల్సరీగా డిజిటల్ బోర్డు ఉంటుంది. అన్ని రకాలైనటువంటి ఏ టూల్స్ వాడే కమింగ్ డేస్లో బోధన లేదా టీచింగ్ అనేది జరగబోతుందని చెప్పేసి అందరూ కామన్గా చెప్పినటువంటి ఒక మాట అనమాట. సో ఒక టీచర్ లేకపోతే ఎటువంటి ఉపదాలు, ఇప్పుడు అదే కదా ఎమోషనల్ ఇంజనీరింగు, ఎంపతి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండ్ హ్యూమన్ టచ్, టెక్నాలజీ ఇవ్వలేని ఎమోషనల్ సపోర్టు ఒక టీచర్ మాత్రమే ఇవ్వగలరని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఏకాభిప్రాయానికి రావడం జరిగింది. అంటే ఒక స్టూడెంటు అంటే టచ్ అనేటువంటి ఒక ఫీలింగ్ ఉంటుందండి. ఎన్ని మిషన్స్ వచ్చినా, మనకి ఎన్ని మొబైల్స్ వచ్చినా, సో మనకు ఒక హగ్లో ఉండేటువంటిది లేకపోతే ఒక టచ్లో ఉన్నటువంటి ఫీల్ ఏదైతే ఉంటుందో అది ఎప్పటికి కూడా మిషన్ రీప్లేస్ చేయలేదు. కాబట్టి టీచర్స్ అనేవాళ్ళు ఎప్పటికీ ఉంటారు. కాకపోతే మెథడాలజీ ఆఫ్ టీచింగ్ మే చేంజ్. సో కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ చేసినటువంటి ప్రకటన ఏంటంటే భారత్ ఎడ్యూ ఏఐ స్టాక్ అనేది రాబోతుంది. సో దీంట్లో మనకి సిలబస్గా ఏముండబోతుందంటే ఫౌండేషనల్ మోడల్స్, లెర్నింగ్ ప్లాట్ఫామ్స్, ఏఐ టూల్స్ అండ్ రిసోర్సెస్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఈ రకమైనటువంటి 4 పిల్లర్స్ తోటే భారత్ ఎడ్యూ ఏఐ స్టాక్ అనేది రాబోతుంది. సో మన యొక్క సిలబస్ యొక్క స్వరూపాలన్నీ కూడా మారిపోబోతున్నాయి. సో ఏఐ లెర్నింగ్ స్టార్ట్స్ ఎర్లీ, 3వ తరగతి నుంచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి సిలబస్ అనేది ఉంటుంది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి మరో నిర్ణయం. 3rd క్లాస్ నుంచే ఏఐ అనేది సిలబస్లోకి వచ్చేసింది. వార్నింగ్. సో టీచరు ఏఐని ఉపయోగించి పాఠం చెప్తాడు, కానీ పిల్లలకు మాత్రం ఇష్టప్రకారంగా డిజిటల్ యాక్సెస్గా ఇచ్చినట్లయితే వాళ్ళు మానసికంగా రోగులుగా తయారవుతారు. కాబట్టి విపరీతమైనటువంటి విచ్చలవిడితనంతో కూడుకున్నటువంటి డిజిటల్ ఎడిక్షన్ ఏదైతే ఉందో దానివల్ల పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందని చెప్పేసి యునానిమస్గా వాళ్ళు చెప్పినటువంటి విషయం. సో 16 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఎక్కువ మొబైల్ యూసేజ్ వాడతారో వాళ్ళలో కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అన్నీ కూడా పడిపోతాయి అన్నమాట.